ఆంధ్రప్రదేశ్లో కొత్తగా కొలువు తీరనున్న చంద్రబాబు సర్కార్ సీఎస్ జవహర్ రెడ్డి భూదందాపై విచారణకు ఆదేశించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ వర్గాల్లో కూడా హాట్ టాపిక్గా మారింది. జగన్ సర్కార్ వ్యూహాత్మకంగా అసైన్మెంట్ భూములపై అమ్ముకునే హక్కులు కల్పించాలని నిర్ణయం తీసుకునే ఆలోచన చేసిన వెంటనే జవహర్ రెడ్డి తన బినామీలతో అత్యంత కీలకమైన ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో వందల ఎకరాల భూములను నామమాత్రపు ధరలకే చేజెక్కించుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనికి తన అధికార హోదాను అడ్డం పెట్టుకొని విశాఖ జిల్లా యంత్రాంగంతో ఈ తతంగమంతా నడిపించినట్లు చెప్తున్నారు. ఇప్పుడు వైజాగ్లో జవహర్ రెడ్డి బినామీల పేరు మీద వేల కోట్ల రూపాయల విలువ చేసే వందల ఎకరాల భూములు ఉన్నట్లు పత్రికల్లో ప్రధానంగా వార్తలు కూడా వచ్చాయి. కొద్ది రోజుల క్రితం ఇదే అంశంపై జనసేనకు చెందిన కార్పొరేటర్ మూర్తి యాదవ్ సిఎస్ జవహర్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. వీటిపై స్పందించిన జవహర్ రెడ్డి తనపై నిరాధార ఆరోపణలు చేసిన మూర్తి యాదవ్కు లీగల్ నోటీసులు ఇవ్వబోతున్నట్లు 2 సార్లు అధికారికంగా వెల్లడించారు. దీనికోసం సమావేశాలు నిర్వహించినట్లు కూడా చెప్పుకొచ్చారు. కానీ ఇప్పటి వరకు సీఎస్ మూర్తి యాదవ్కు లీగల్ నోటీసులు పంపకపోవడంతో ఖచ్చితంగా జవహర్ రెడ్డి బినామీలతోటి పెద్ద ఎత్తున వైజాగ్ ప్రాంతంలో భూములు కొనుగోలు చేసినట్లు నిర్ధారణ అయిందనే చర్చ కూడా అధికార వర్గాల్లో సాగుతుంది. జవహర్ రెడ్డి లీగల్ నోటీసులు పంపుతారని చెప్పిన తర్వాత కూడా మూర్తి యాదవ్ సై అన్నారు. జవహర్ రెడ్డి బినామీల దందాన్ని నిరూపించడానికి తను సిద్ధమని, లేకపోతే బహిరంగంగా ఆయన కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయినా సరే జవహర్ రెడ్డి ఇప్పటి వరకు మూర్తి యాదవ్కు లీగల్ నోటీసులు పంపించకపోవడంతో ఆయన భూదందా నిజమే అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. అధికార వర్గాల్లో సైతం ఇదే అంశంపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇంత జరుగుతున్నా కూడా జవహర్ రెడ్డి లీగల్ నోటీసులు పంపడానికి ఇంత జాప్యం చేస్తున్నారంటే ఖచ్చితంగా ఆయన తన బినామీలతో దందా జరిపించి ఉంటారనే అభిప్రాయాన్ని ఎక్కువ మంది వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎస్ జవహర్ రెడ్డి తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆయన ఆదేశాల మేరకే సీఎస్ సెలవులో వెళ్ళినట్లు చెప్తున్నారు. సీఎస్గా ఉన్న జవహర్ రెడ్డి ఎన్నికల ముందు వైసీపీకి కొమ్ము కాశారనే విమర్శలు ఎదుర్కొన్నారు. ఇదే అంశంపై టీడీపీ నేతలు పలు ఫిర్యాదులు కూడా చేశారు. కొత్త ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే అటు సీఎస్ జవహర్ రెడ్డి భూదందాతో పాటు గుంటూరు జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి, ఒక యూనివర్సిటీకి చెందిన వైస్ ఛాన్సలర్లు భారీ ఎత్తున కొనుగోలు చేసిన అసైన్మెంట్ భూముల వ్యవహారంపై విచారణకు ఆదేశించే అవకాశం ఉందని చెప్తున్నారు. ఒక్క భూముల విషయంలోనే కాకుండా జవహర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఇల్లీగల్ మైనింగ్ వ్యవహారాల్లో కూడా జోక్యం చేసుకున్నట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారనుండటంతో గత ప్రభుత్వంతో అంటకాగి అక్రమాలకు పాల్పడిన వాళ్లకు చుక్కలు చూపించడానికి రంగం సిద్ధమవుతోంది. రాబోయే రోజుల్లో అధికారులకు సంబంధించి ఇంకెన్ని సంచలన విషయాలు బయటకు వస్తాయో అన్న చర్చ సాగుతోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.